హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చేసుకునే కర్రీ పుదీనా కొత్తిమీర చట్నీ అన్నమాట. కావాల్సింది ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, కొద్దిగంత చింతపండు, 4 నుంచి 5 టమాటాలు, అలాగే ధనియాలు, పల్లీలు. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని ధనియాలు, పల్లీలు వేసుకొని వేగనివ్వాలి. కొద్దిగా దూరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, చింతపండు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇగో చూడండి, వీడియోలో చేసినట్టు చేసుకోండి. దీంతోపాటు కారంకి సరిపడంత మిర్చి వేసుకోండి. నేనైతే 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఎండుమిర్చి అయినా వేసుకోండి, గ్రీన్ మిర్చి అయినా వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా మగ్గనిద్దాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా, దీంట్లో అల్లం అనేది కొద్దిగంత వేస్తున్నాను. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కారంకి సరిపడంత వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుందాము. ఇగో ఇలా బాగా మగ్గిపోయింది కదా, ఇంకా దీన్ని మనము పక్కన అనేది పెట్టేసుకుందాం. చల్లారినాక మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ బౌల్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకో ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ అనేది పోసేసుకొని కొత్తిమీర, పుదీనా మంచిగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, ఎందుకంటే వాటర్ ఉంటే చట్నీ తొందరగా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. కొత్తిమీర కాడతోనే కట్ చేసుకోండి. ఇంకా కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చింది. మనం ఇది పేస్ట్ వేసుకుందాం కదా మసాలా, ఆ పేస్టులో ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా పోపు కోసం ఒక కడాయి పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్లో పోపు దినుసులు, కొద్దిగంత జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము అప్పుడు మసాలా దినుసులు వేసాం కాబట్టి మళ్ళీ పోపులో నేను కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు కూడా వేసుకున్నాను. శనగపప్పు మీ ఇష్టము, మినప్పప్పు ఉంటే మినప్పప్పు వేసుకోండి. ఇంకా 4 నుంచి 5 ఎండుమిర్చిలు కట్ చేసి వేసుకున్నాను. దీనితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకో నేను దీంట్లో లాస్ట్ ఫినిషింగ్ ఏం వేస్తున్నా అంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇదంతా పోపు దినుసులు మొత్తం మంచిగా కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం కదా కొత్తిమీర, పుదీనా, టమాటా చట్నీకిలో ఇది చల్లారినాక వేసుకోండి. చల్లారినాక వేసుకుంటే మనకు చట్నీ అనేది చాలా రోజులు స్టోరేజ్ అనేది ఉంటుంది. 15 నుంచి 20 రోజులు ఉంటుంది, అస్సలు ఖరాబ్ కాదు. ఇంకా ఈ ఆయిల్ చల్లారినాక దీంట్లో వేసుకొని కలిపేసుకోవడమే. ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.